రైతుల భూముల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహరించిందని, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే పల్లె సింధూరావు విమర్శించారు. కొత్త చెరువు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పల్లె సింధూరావు గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల ఫోటోలకు బదులుగా అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించడం అనేక అనుమానాలకు తావిచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూరా పేర్కొన్నారు. చాలా బాగా చూస్తున్నారు ఉన్న వాళ్ళ ఊళ్ళో అందరూ కూడా. అమ్మాయి యాక్చువల్లీ అయితే మాతో పాటే జరిగింది 2 ఎలక్షన్లు కూడా. సో మాకు అట్లా కొన్ని ఊర్లు గుర్తుండిపోతాయి ఇట్లా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు. అందులో ఈ ఊరు ఒకటి. అది హ్యాపీగా అనిపిస్తుంది ఊరికి వచ్చినప్పుడు. అది పట్టాదారు పాస్బుక్ పంపిణీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 2024లో చేసిన అతి మంచి పనులు ఈ కొత్త పట్టాదారు పాస్బుక్ రీసర్వే చేసి ఊర్లో అందరూ భూములు ఇందులో స్థలం యొక్క డైమెన్షన్స్, దాని ప్లాట్స్, మ్యాప్స్ తో సహా లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అన్ని కూడా పెట్టి ఒక బార్కోడ్ స్కానర్ తో పాటు ఇస్తున్నారు. 15,000 చెప్పున తల్లి అకౌంట్ లోకి చదువుకోవడానికి పడిపోతుంది. అది చాలా మంచి కార్యక్రమం. దాదాపు 8,745 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకం కింద ఈ ప్రభుత్వం మన కోసం కేటాయించింది. అంతేకాకుండా దీపం పథకం కింద మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అదే కాకుండా పెన్షన్లు 3,000 పెన్షన్ 4,000 చేయడం, ప్రతి సంవత్సరం ప్రతి నెల